వెల్కమ్ టు 99 టీవీ. జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్ మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారి వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్కారం సార్. సార్ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి వార్త, మొయినాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో జరిగినటువంటి దాడుల్లో తెలంగాణ పోలీసు ఈగల్ బృందం నిర్వహించినటువంటి దాడుల్లో చాలా ఫేమస్ పొలిటీషియన్స్ పేర్లన్నీ బయటకు వచ్చాయి సార్. యాక్చువల్గా గతంలో ఈ డ్రగ్స్ కేసు అనేటువంటిది, డ్రగ్స్ దాడులు అనేటువంటివి సెలబ్రిటీస్ మనం చూస్తే సినిమా వాళ్ళ మీద జరిగిన పరిస్థితి. అప్పుడు చాలా సార్లు విచారణ జరిగింది, వాళ్ళ కౌన్సిలింగ్లు అవి కూడా ఇవ్వడం జరిగింది సార్. అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ నుంచి ఇప్పుడు ఇది రాజకీయ నాయకులు దాకా రావటం అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది సార్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకి పాజిటివ్ వచ్చిందని, అయితే పార్లమెంట్ సెషన్స్కి ఆయన బెయిల్ తీసుకుని వెంటనే అటెండ్ అయ్యారు అనేటువంటిది కూడా తెలుస్తున్నటువంటి సమాచారం సార్. దీనికి సంబంధించి జాతీయ మీడియా నుంచి కూడా జర్నలిస్టులు ప్రముఖంగా స్పందించినటువంటి పరిస్థితి. రాజ్దీప్ సర్దేశాయ్ గారు అయితే సామాన్యులకి ఇలా వెంటనే బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అని, తర్వాత బర్కా దత్ ఆవిడ పబ్లిక్ ఆఫీస్ను హోల్డ్ చేసేవాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి అని చెప్పడం. ఇక పుట్టా మహేష్ యాదవ్ గారు అయితే తనకేమీ తెలియదు అని ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారంటే ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి పీసీఆర్. నమస్కారాలు ఏలూరు ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు, మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా. ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా దీన్ని సీరియస్గా తీసుకుని ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చిందని, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పిందని తెలుస్తుంది సార్. అయితే ప్రతిసారి కూడా జీరో టాలరెన్స్ ఈ డ్రగ్స్ మీద అనేటువంటి అంశం ఒకటి తెర మీదకి వస్తూ ఉంటుంది సార్ ఈ మాట్లాడినప్పుడల్లా. అయితే మరి రాజకీయ నాయకులకి ఏమైనా వెసులుబాటు ఉంటుందా దీంట్లో అనేటువంటి ఒక చర్చ ఒకటి ఇప్పుడు వచ్చింది సార్ తాజాగా. దీన్ని ఎలా విశ్లేషించారు? అంటే ఇప్పుడు మీరు చెప్పింది తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుందా అని షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఓహో, సో దట్ ఈస్ సీరియస్ థింగ్ అనమాట. సరే, ఇప్పుడు ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాదు, యావత్ భారతదేశంలోనే ఇవాళ జాతీయ స్థాయిలో ఇది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి చర్చగా ఉంది. నిజానికి గతంలో ఏంటంటే సెలబ్రిటీస్ని పట్టుకున్నప్పుడు ఆహా ఓహో ఇదిగో అదిగో అని చెప్పిన రోజంతా టీవీలో ఊదర కొట్టేసేసారు. కానీ సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళకి సరే అది తెలిసిన సంగతి, అక్కడ ఆ కల్చర్, ఆ వ్యవహారం. కానీ ఇక్కడ పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అందులో కూడా పార్లమెంట్కి ఇటు శాసనసభ్యులకు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సుపుత్రులు కావచ్చు, ఏదైనా వాళ్ళు ఏంటంటే ప్రజలకి ఒక మార్గదర్శకంగా ఉండాల్సింది, యువతకి ముఖ్యంగా ఏంటంటే రోల్ మోడల్స్గా ఉండాల్సినటువంటి వాళ్ళు. సరే, ఇందాక ఆయన చెప్పారు నేనేం తప్పు చేయలేదు, అసలు అలాంటి ఏం నమ్మద్దు, నేను ఎప్పుడు తప్పు చేయనని. నిజం, ఇప్పుడు అది ఆయనకి తప్పుగా కనిపించి ఉంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా తప్పుగా కనిపించి ఉంటే, ఎవరైనా తప్పులు చేసే వాళ్ళకి అది తప్పుగా కనిపిస్తే ఆ తప్పు చేయరు. అలాగే ఆ మధ్య ఒక పెద్ద ఆయన కూడా ఏమన్నాడు, ఏముంది అందులో తప్పే ఉంది, నేను పదే వీడియో చాలాసార్లు చూశాను, నేను దాన్ని ఊరికే రాద్దాం. ఆయనకి అది తప్పుగా కనిపించలే, బయట ప్రజలకి అది తప్పుగా, కానీ ఆయనకి కూడా తప్పుగా కనిపించలేదు కదా. ఎందుకు, నేను చాలాసార్లు చూశాను ఆ వీడియో వేసుకొని, నాకేం తప్పుగా కనిపించలేదు అన్నాడు. అట్లా ఈయనకు కూడా ఇది ఏమీ తప్పుగా కనిపించలేదు. కాబట్టి కానీ జాతీయ స్థాయిలో ఇది పెద్ద తప్పు అని చెప్పని కాకలు తీరిన జర్నలిస్టులు, ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, అసలు జాతీయ స్థాయిలో ఏం చర్చ జరిగింది, వాస్తవాలు ఏంటి, అసలు వీళ్ళ బంధుత్వాలు ఏంటి, రాజకీయ నాయకులకి పాప సామాన్య ప్రజలు తెల్లారు లేచిన దగ్గర నుంచి నువ్వు వైసీపీ, నువ్వు జనసేన, నువ్వు తెలుగుదేశం అని చెప్పి నువ్వు కొట్టుకు చేస్తుంటారు.
కానీ పై స్థాయిలో రిలేషన్స్ ఎలా ఉంటాయి, పై స్థాయిలో వాళ్ళ యొక్క కంఫర్ట్స్ ఎలా ఉంటాయి, పై స్థాయిలో అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి అనడానికి కూడా ఈ సంఘటన ద్వారా అవి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అనవసరంగా మీరు వైషమ్యాలు అర్థం లేని నిన్న మొన్నటిదాకా కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీ మారగానే అవతలమైన శత్రువుగా చూసే పరిస్థితి వస్తుంది. సో వాళ్ళు కూడా దీన్ని జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, చాలా మందికి అంటే సగటు జనాలు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిందే కానీ ఈ సంబంధాలు సగటు జనాలకి చాలా మందికి తెలియంది ఏంటంటే అసలు ఎవరి పుట్ట మహేష్ యాదవ్ అనేది ఇక్కడ ఒక పాయింట్. ఎవరి పుట్ట మహేష్ యాదవ్ అంటే ఏలూరు పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా బంధుత్వాలు కలిగినటువంటి వ్యక్తి. తర్వాత ఈయన సాక్షాత్తు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి యనమల రామకృష్ణుడి గారికి స్వయాన అయిన అల్లుడు. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మరి ఈ పుట్టా కుటుంబానికి ఆంధ్రాలో బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, బాగానే ఉంది. మరి ఈయనకి తెలంగాణలో ఇదేమిటి అన్నట్లయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ సాక్షాత్తు వియ్యంకులు అవుతారు. అంటే తెలంగాణ మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి కూడా బంధుత్వం ఉంది. ఎట్లా ఉంది? పుట్టా మహేష్ యాదవ్ సోదరిని తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ వివాహం చేసుకున్నారంటే తలసాని సాయి కిరణ్కి మహేష్ యాదవ్ బావమరుదు అవుతారు. సాక్షాత్తు వీళ్ళ వివాహం జరిగినప్పుడు తిరుపతిలో కూడా భారీగా వాళ్ళందరూ తరలి వచ్చారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుకోకుండా కాకతాళీయంగా నేను కూడా అప్పుడు తిరుపతిలో ఉన్నాను, చూసా ఏంటి సందడి చేస్తే అప్పుడు తెలిసిందనమాట. సో ఇది వీళ్ళకు ఉన్నటువంటి బంధుత్వం. మరి పుట్టా సుధాకర్ యాదవ్ తండ్రి ఎవరు అంటే సాక్షాత్తు మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. తర్వాత గతంలో అయిన టీటీడీ మాజీ చైర్మన్గా కూడా చేశారు. మరి అదేమిటో తెలియదు కానీ టీటీడీ చైర్మన్లుగా మాజీ చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తాలూకు వ్యక్తులు ఇంత ఘనత వహించినటువంటి కార్యక్రమాల్లోకి ఎందుకు వస్తున్నారో స్వామివారి లీలలు ఏంటో మనకైతే తెలియదు. కానీ సరే, అది ఇక ఇదిలా ఉంటే ఈయనకు పాపం ఇప్పుడు విన్నాం కదా మనం, ఆయన చాలా అమాయకుడు అని అదని ఇదని. సో ఎక్కడో ఉన్నటువంటి ఆయనకి ఏలూరు టికెట్ ఎలా వచ్చిందనేది కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. నిజానికి ఏలూరు ఆ జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి కానీ ఏలూరుకి కానీ ఈయనకి కానీ కించిత్తు సంబంధం లేదు. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, ఈ కారుమూరి నాగేశ్వరరావు ఉన్నాడు కదా మాజీ మంత్రి, అప్పుడు మంత్రి, ఈ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు అతను ఎన్ఆర్ఐ అనిల్, అతన్ని అక్కడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా చేశారు. చేస్తే సో అక్కడ బీసీలకు ఇచ్చారు కాబట్టి మనం కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పని అప్పుడు దీని మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసి అర్జెంటుగా ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ విధంగా పార్లమెంటు దీనికి ఈయనకి ఉన్నటువంటి సంబంధాలు. సరే, ఈ రైడులో ఒక 11 మంది పట్టుబడ్డారు. 11 మందిలో 6గురికి ఇది పాజిటివ్ అని చెప్పని తేలింది. ఎవరు ఈ 6గురు అన్నట్లయితే, ముందు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ, ఈయన రక్తంలో మెంథాఫెటామైన్ అనేటువంటిది ఉంది, పాజిటివ్ వచ్చింది అనేటువంటి చెప్పారు. తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే, ఈయన కూడా కొకేన్ తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చిందని చెప్పని చెప్తున్నారు. తర్వాత పాండుగుల రితేష్ రెడ్డి రోహిత్ రెడ్డి సోదరుడు, ఈయన వ్యాపారవేత్త. తర్వాత నమిత్ శర్మ ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇక్కడే ఒక పెద్ద డిస్కషన్ ఏంటంటే, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, వాళ్ళతో వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు, ఏం జరిగింది. తర్వాత ఈయన ఎంత ఘనత వహించినటువంటి వ్యక్తి అంటే, పోలీసుల దాడి సమయంలో గాల్లోకి కాల్పు జరిపినటువంటి ఒక ఇంపోర్టెడ్ పిస్టల్ బుల్లెట్స్ ఎవరి అని చెప్పానంటే ఈ నమిత్ శర్మ దగ్గర దొరికాయని చెప్పానంటే వాళ్ళు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంకొక మరి ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటంటే, చక్కగా అసలు న్యాయానికి సంబంధించి అన్యాయాలకు సంబంధించి వాదనలు చేయాల్సినటువంటి ఇంకో అడ్వకేట్ బెంగళూరు సంబంధించిన ఆయన ఉన్నాడు, ఆయన పేరు కౌశిక్ రెడ్డి. సో వీళ్ళకి పాజిటివ్ వచ్చిందనేది తెలుస్తుంది. అలాగే ఇంకొక 5గురు 11 మందిలో నెగిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే, మొరగాని రమేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, శ్రవణ్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగి, నల్లపనేని విజయకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారి, శరత్ కుమార్ రోహిత్ రెడ్డి, ఈయన దగ్గర డ్రగ్స్ దొరికాయనేటువంటి సమాచారం. ఇక లేడీ, వన్ అండ్ ఓన్లీ లేడీ, ఆవిడెవరో ప్రియాంక రెడ్డి, పార్టీలో ఉన్నటువంటి మహిళ అని చెప్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు
ఈ పాలిటీషియన్స్ వీళ్ళు సుదూర ప్రాంతాల్లో హాయిగా ఎంజాయ్ చేసుకుంటే ఎక్కడో ఢిల్లీ నుంచి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారితో కూడా కూర్చొని జరుగుతున్న లావాదేవీలు ఏంటి అనేది ఒక పాయింట్. ఇది సరే, ఇదంతా ఇలా ఉంటే ఈయనకి ఇప్పుడు కోడి ఏదో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అని చెప్పని కోడి కోసి వాళ్ళు సంబరాలు చేసుకున్నారని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళని రోడ్ల మీద నడిపించినటువంటి కేసు ఒకటైతే, అసలు ఏదో ఈయన ఇది మన అంబటి రాంబాబు స్పర్ ఆఫ్ మూమెంట్ లో నోరు జారాను, క్షమాపణలు అని క్షమించండి అన్నా కూడా క్షమించే పని లేదని ఆయన మీద కేసు పెట్టి 18 రోజులు ఆయన్ని జైల్లో పెట్టారు. తర్వాత ఆవిడ సోషల్ మీడియాలో ఉన్న వాటిల్లో ఏదో కామెంట్స్ ఇస్తే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టి ఊరంతా తిప్పుతారు. కానీ ఘనత వహించినటువంటి ఒక పార్లమెంటు సభ్యులు, పైగా ఇదంతా చాలా ఒక స్ట్రాంగ్ దీనికి సంబంధించింది, ఆ దాంట్లో ఈయన పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే బహుశా ఇదేనేమో మరి. ఇది ఘనత వహించినటువంటి పెద్ద పెద్ద వీళ్ళు కూడా న్యాయానికి కట్టుబడి పనిచేసే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇది దేశవ్యాప్త చర్చకి దారి తీసినటువంటి ఒక వివాదం. దేశ రాజకీయాల్లోనే ఇది ఒక సరికొత్త చర్చకు దారి తీసింది. ఇది ఇక్కడ లోకల్గా జరిగింది కాదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టీడీపీ ఎంపీ పేరు డ్రగ్ కేసులో వినిపించడం అనేది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా హైదరాబాద్ సమీపంలో ఒక ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతుంటే పోలీసులు దాడులు నిర్వహిస్తే ఆ డ్రగ్ రైడ్ తర్వాత బయటకు వచ్చింది ఏంటంటే, ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిందా, 2 రాష్ట్రాలకు సంబంధించింది కాదు, జాతీయ స్థాయిలో ఈ రోజున చర్చ జరుగుతుంది. జాతీయ మీడియా సంస్థలు, ప్రముఖ జర్నలిస్టులు దీని మీద డిబేట్స్ పెట్టారు, ట్విట్టర్లో మాట్లాడుతున్నారు, తమ అభిప్రాయాలను రకరకాలుగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత తీవ్రమైనటువంటి సంఘటనగా చూడాలో. ఒక ప్రధాన ప్రశ్న వినిపిస్తుంది ఏంటంటే, డ్రగ్స్ ప్రభుత్వాలు చెప్పే 0 టాలరెన్స్ అనేటువంటి నినాదం నిజంగా అమలవుతుందా, లేదు అంటే ఇది కేవలం రాజకీయ నాయకులకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా, ఈ 0 టాలరెన్స్ అనేటువంటిది కేవలం సామాన్యులకేనా అనేది జాతీయ మీడియాలో ఈ రోజున ఒక డిబేటబుల్ క్వశ్చన్ అయింది. ఏం జరిగింది మరి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్టయితే, హైదరాబాద్ సమీపంలో మొయినాబాద్ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ దాడిలో వీళ్ళందరూ కూడా దొరికిపోవటం, అటు రాజకీయ నాయకులు, అటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఈ నాయకులందరూ కూడా ఉన్నారనేటువంటిది సమాచారం. సో దీని మీద, ఈ ఘటన మీద ఇవాళ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. ఆంధ్రప్రదేశ్కి చెందిన టీడీపీ ఎంపీ అసలు అక్కడ ఎందుకు ఉన్నాడు అంటే, ఆయన చెప్తున్నాడు నేనేదో వాళ్ళ అంతకు మించిన ప్లేస్ పాప ఆయనకి కంఫర్టబుల్ ప్లేస్ ఏం దొరకలేదా. సో ఇది నమ్మాలి మనం, ఎందుకంటే ఆయన నమ్మమని చెప్తున్నాడు కదా. సో మెడికల్ పరీక్షల్లో మరి జరిగింది ఏంటంటే, డ్రగ్ వినియోగానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయనేటువంటిది కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి సోషల్ మీడియాలో. అది ఆయన నమ్మద్దు అని చెప్తున్నాడు. మరి జాతీయ స్థాయిలో కూడా ఇది చర్చ ఎందుకు అవుతుంది? తర్వాత ఈయనకి బెయిల్, ఇన్స్టాంట్ బెయిల్ అనమాట, పార్లమెంటుకు హాజరు కావాలి అని చెప్పడంతో విచారణ జరుగుతున్న సమయంలో ఆయనకి స్టేషన్ బెయిల్ పొందడం అనేది ఆశ్చర్యం అని చెప్పని జాతీయ స్థాయిలో కూడా ఈ రోజున మెయిన్ పాయింట్ దాని మీదే ఒక డిబేట్ జరుగుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఇది ఒక సాధారణ పౌరుడికే ఇదే సంఘటన కనుక ఎదురైతే ఇంత త్వరితగతిన బెయిల్ వస్తుందా? చట్టం అందరికీ సమానమేనా, లేక ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఈ దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు అందరూ కూడా దీని మీద, ముఖ్యంగా ఇందా మీరు చెప్పినట్టు రాజ్దీప్ సర్దేశాయ్ ఉన్నాడు. జాతీయ స్థాయి జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పింది ఏంటంటే, సోషల్ మీడియాలో ఆయన ట్విట్టర్లో చెప్పింది అయినటువంటి వ్యాఖ్య, ఆయన ట్విట్టర్ సారాంశం తీసుకుంటే డ్రగ్స్ కేసులో ఉన్న ఒక ఎంపీ వీకెండ్లో బెయిల్ పొందాడు. వీకెండ్లో మరుసటి రోజే పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యాడు. ఒక సాధారణ పౌరుడికి కూడా ఇదే విధంగా వీకెండ్లో బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారా? ఇది డ్రగ్స్ 0 టాలరెన్స్ అని చెప్తున్నారు. మరి ఎక్కడుంది 0 టాలరెన్స్? ఇది ఆయన చేసినటువంటి కామెంట్ సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇది విస్తృతమైనటువంటి చర్చకి దారితీసింది. ఇక జాతీయ మీడియా చర్చలు, సంఘటనలు దేశంలో ఇంకా కొన్ని ఉన్నాయి. దీని మీద డిఫరెంట్ వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా 3 ప్రధానమైనటువంటి అంశాల మీద ఇక్కడ చర్చ జరిగింది. ఏంటంటే, రాజకీయాల్లో డ్రగ్ కల్చర్ పెరుగుతుందా,
ప్రజాప్రతినిధుల బాధ్యత ఏంటి, చట్టం అందరికీ సమానంగా అమలు అవుతుందా, వీటి మీదే ఈ రోజున వివిధ ప్రముఖ సంస్థల్లో కూడా డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రముఖ జర్నలిస్టులు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కొన్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్టయితే, ప్రముఖ జాతీయ జర్నలిస్టులు ముఖ్యంగా పేరెన్నికన్నటువంటి ఎవరు రవీష్ కుమార్ ప్రముఖ జర్నలిస్టు, ఈయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, రాజకీయ నాయకులు ఆరోపణలు వచ్చినప్పుడు పూర్తి స్థాయి పారదర్శక విచారణ జరగాలి, వాళ్ళ మీద ఎలాంటి ఇది ఉండకూడదు, ప్రజాప్రతినిధులు చట్టానికి మించినటువంటి అతీతులేం కాదు అని చెప్పని ఆయన వ్యాఖ్యానించాడు. ఇక ప్రముఖ లేడీ జర్నలిస్ట్ బర్ఖాదత్ తెలిసిందే కదా, బర్ఖాదత్ మాట్లాడితే ఏముందంటే, పబ్లిక్ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు సాధారణ పౌరుల కంటే కూడా బాధ్యతతో ఉండాలి, అలాంటిది ఇలాంటి కేసుల్లో ఒక ఇంత చాలా తేలికగా బయటపడటం ఏంటి. ఫయో డిసూజా అని చెప్పని ఇంకొకళ్ళు ఉన్నారు. వారిని లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, డ్రగ్స్ కేసుల్లో విఐపీలు సాధారణ ప్రజల మధ్య చట్టాల అమల్లో ఏంటి డిస్పారిటీ, ఎలా ఉంది, ఏ సెక్షన్స్లో ఉంది అని చెప్పనుంది. పుణ్యప్రసూన్ జాజ్బాయి మాట్లాడుతూ రాజకీయాల్లో పారదర్శకత చాలా అవసరం, కానీ ప్రజాప్రతినిధులు తమ మీద వచ్చినటువంటి ఆరోపణలని ఇంత చాలా సింపుల్గా చేసుకొని బయటపడిపోతామన్నారే అనేటువంటిది. ఇది ఈ రకంగా జాతీయ మీడియాలో ఈ కేసుకు సంబంధించి వివిధ ప్రముఖ మీడియా సంస్థలు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా డిబేట్స్ జరుపుతున్నారు. ఇక న్యూస్ అయితే ఇండియా టుడేలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ది ఇండియన్లో, యాక్సెస్లో, ఎన్డీటీవీలో, రిపబ్లిక్ టీవీ ఇలాంటి మీడియా సంస్థలు ఇవన్నీ కూడా చాలా ప్రముఖంగా ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ఇంత రాజకీయ ప్రభావం ఉన్నటువంటి డ్రగ్ కేసుగా ఇది ఇవాళ నేషనల్ లెవెల్లో హైలైట్ అయింది. సో ఈ వివాదం మీద రాజకీయ వర్గాల్లో కూడా చాలా మంది ఇప్పటికీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి కేటీఆర్ ఆయన మాట్లాడుతూ, నేను డ్రగ్ టెస్ట్కి రెడీగా ఉన్నా, మిగతా రాజకీయ నాయకులందరూ కూడా సిద్ధమేనా అని చెప్పని ఆయన సవాల్ విసిరాడు. సో డ్రగ్ టెస్ట్ అనేటువంటిది చేయించుకోవాలి అని ఆయన మిగతా వాళ్ళకి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తూనే ఉన్నారు. సో దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఈ ఎంపీ మీద అని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో డ్రగ్ కేసులు భారతదేశంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనేటువంటిది చాలా కఠినమైనటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారంగా డ్రగ్స్ తయారీ కానీ, కొనుగోలు కానీ, నిల్వ కానీ, రవాణా చేయటం కానీ, వినియోగించడం కానీ ఇవన్నీ కూడా చాలా శిక్షార్హమైనవి, నాన్ బెయిలబుల్ కేసెస్ ఇవన్నీ కూడా. ఈ నాన్ బెయిలబుల్ కేసెస్లో స్టేషన్ బెయిల్ అనేటువంటిదే చాలా విచిత్రమైనటువంటి అంశం. సో దేశవ్యాప్తంగా ఈ రోజున పెద్ద చర్చకి ఇది దారి తీసింది. ఎందుకు ఈ కేసు వైరల్ అవుతుంది అన్నట్లయితే, సోషల్ మీడియాలో వైరల్ కావడానికి 3 మెయిన్ రీజన్స్ ఏంటి అన్నట్లయితే, మొదటిది సిట్టింగ్ ఎంపీ, రెండవది ఆయనకి డ్రగ్ పాజిటివ్ రావటం, మూడవది స్టేషన్ బెయిల్ రావటం. ఇది మరి సంచలనమైన విషయం కదా. ఇప్పుడు మెయిన్ ప్రధానంగా ఆంధ్ర